న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వం సిఐ నిషార్ బాషా. పలాసలో సిపిఐ పోటీ. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలు షర్మిల. రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే శుభకార్యాల్లో ఆహారం మిగిలిపోయినా, హోటళ్లలో భోజనం అల్పాహారం ఉండిపోయినా మాకు సమాచారం అందిస్తే పేదల ఆకలి తీరుస్తామని మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపాల్, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ తెలిపారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ బాధ్యతను భుజాలపై వేసుకున్నామని, పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తామని, ఆకలి బాధను దిగమింగుకుంటూ బ్రతుకుతున్న అనాథల కడుపులు నింపుతామన్నారు. గృహాలు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు, మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృధాగా పారవేయకుండా మాకు సమాచారాన్ని అందించాలన్నారు. ఇందులో భాగంగా స్థానిక కొత్త రోడ్డు వద్ద గల ఒక కళ్యాణ మండపంలో ఆహారం మిగిలిందని సమాచారం రాగా దమ్మల వీధిలో ఉండే పేదలకు పి తౌడు సహాయంతో అందించామని సామాజిక సేవకులు నంది ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సేవలందిస్తున్న మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ, ఎక్కడైనా ఆహారం మిగిలితే నంది ఉమాశంకర్, ఉర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండర్ రౌతు సుప్రజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్లను చరవాణి ద్వారా 8789449492 9492589534 9701698408 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మాఘమాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు విఐపీలకు ప్రత్యేక దర్శనం చేయించారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర శర్మ మాఘమాసం ప్రత్యేకత మీడియాకు వివరించారు. పలువురు ప్రముఖులకు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. ప్రతి ఆదివారం స్వామివారికి మాఘమాస ఆదివారం ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ఇది మూడో వారం. ఇంకా మళ్ళీ కూడా అమావాస్య ఆదివారం ఉంది కాబట్టి మొత్తం కూడా స్వామివారి ఈ మాఘమాసంలో పండుకాయ వచ్చిందని, అట్లాగే పరమాన్నం స్వామి పూజ అనేది శ్రీరామ నివేదన చేస్తారు. ఆ శ్రీరామ నివేదన చేసి ఒక బెల్లంతో, అట్లాగే కొత్త బియ్యం, అలాగే చెరువుతో కలిపి తంపి పేర్చి స్వామికి ఆరాధిస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా అది ప్రసాదంగా తీసుకొని ఆరోగ్యం వస్తుందని వాళ్ళకి విశ్వాసంతో కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కర్ కాబట్టి స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో వాకర్స్ కి సిపిఆర్ పై అవగాహన కల్పిస్తూ మిషన్ పునర్జీవన్ అనే ప్రోగ్రామ్ ను జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ సంస్థ నిర్వాహకులు నిర్వహించారు. అత్యవసర సమయాల్లో గుండె ఆగిపోయే సమయంలో ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి వ్యక్తిని బతికించేందుకు ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ చేయడంపై పలువురికి జేసీ డాక్టర్ వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సన్ రైజర్స్ చాప్టర్ ప్రతినిధులు బగాది ప్రవీణ్, సింగూరు ప్రవీణ్, వెంకటేష్, సుదర్శన్, జైబాబా, దూసి సంతోష్, రోటరీ అధ్యక్షులు గీతా శ్రీకాంత్, జేఎన్కే ట్రస్ట్ చైర్మన్ ఉర్లానా, గోపాలకృష్ణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంబంధిత కార్యనిర్వాహక ప్రతినిధులు తెలిపారు. దాన్ని ఇటువైపు అంటే ఇది అటు తిరిగి ఫస్ట్ సార్ చెప్పినట్టు ఏబీసీ అంటాం. ఫస్ట్ ఎయిర్వేస్ ముక్కుల్లో కానీ నోట్లో కానీ అడ్డం పడిందా అనేది చూడాలి వాళ్ళకి. తర్వాత బ్రీతింగ్, అసలు గాలి పీలుస్తాడా లేదా అనేది నెమ్మదిగా ఆ ముక్కు దగ్గర మనం ఇలాగ మన చీక్ పెట్టినా తెలుస్తుంది గాలి పీల్చుకుంటున్నాడా లేదా అనేది. తర్వాత సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, అది ఎలా తెలుస్తుంది సార్ చెప్పారు ఇప్పుడే డాక్టర్ వినోద్ గారు. ఇక్కడ పల్స్ ఇక్కడ ఉంటేనే మనకి ఆ పల్స్ అనేది ఉంటే సర్క్యులేషన్ వెళ్తున్నట్టు. ఇక్కడ మీకు దొరకలేదు అనుకోండి, అప్పుడు సార్ చెప్పిన ప్రొసీజర్ సిపిఆర్ అంటాం దీన్ని, షార్ట్ ఫామ్ కార్డియో పల్మనరీ
రిససైటేషన్ అంటే గుండెని మళ్ళీ పునర్జీవం. దానికంటే మా జేసీఏ వినోద్ గారు దానికి పెట్టిన పేరు మిషన్ పునర్జీవన్. ఇలా ఇప్పుడు కొన్ని వేల మందికి ఆల్రెడీ అవేర్నెస్ చేస్తున్నాము ప్రతి గ్రౌండ్లో కూడా. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నది మా జేసీఏ ప్రవీణేనా, ఇప్పుడు ప్రెసిడెంట్ జేసీఏకి. మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ గారు పీడియాట్రిషియన్. వినోద్ కిడ్స్ క్లినిక్ మన స్టేడియం దగ్గర ఉంటుంది, హాస్పిటల్ డాక్టర్ గారిది. అలాగే రోటరీ టీం జై శ్రీరామ్ గారు అందరూ ఉన్నాం ఇక్కడ. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంగిపురం, పాత మల్లయ్యపాలెం గ్రామాలలో రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సోమవారం కేంద్ర బృందాలతో సీఏ నిసార్ బాషా, ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని వీధులలో తిరిగి ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశానుసారం మన రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మన స్టేట్కి పార్లమెంటరీ సిఏపిఎఫ్ దళాలని పంపించడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లాకి సిఏపిఎఫ్ బెటాలియన్స్ వచ్చినాయి. మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో పత్తిపాడు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో సమస్యాత్మక గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కవాతు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వంగిపురం, తిమ్మాపురం, పాత మల్లపాలెం ఈ 3 గ్రామాల్లో మేము ఈరోజు కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని సమస్యాత్మక గ్రామాలు ఈ విధంగా కవాతు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. సోమవారం ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్ లో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం డోల శంకర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో పలు సమస్యలపైన ప్రధానంగా అప్షోర్, వంశధార ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూముల వరకు రాబోవు ఖరీఫ్ సీజన్లో నీరు అందివ్వాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో కోరారు. దేశంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి అదాని లాంటి కొత్త పెట్టుబడిదారులకు తగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్ఐసి కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు, పోర్టులు ఏది కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి మరి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ గుత్తేదారులకు అమ్మేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అమ్మేయడం జరుగుతుంది. ఇవ్వాలి. ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఏమేమి కావాలో అవన్నీ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రతిపాదన చేసి మరి పోటీకి పలాస నుండి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. సోమవారం ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్ లో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం డోల శంకర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో పలు సమస్యలపైన ప్రధానంగా అప్షోర్, వంశధార ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూముల వరకు రాబోవు ఖరీఫ్ సీజన్లో నీరు అందివ్వాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో కోరారు. దేశంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి అదాని లాంటి కొత్త పెట్టుబడిదారులకు తగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్ఐసి కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు, పోర్టులు ఏది కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి
మరి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ గుత్తేదారులకు అమ్మేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అమ్మేయడం జరుగుతుంది. ఇవ్వాలి. ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఏమేమి కావాలో అవన్నీ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రతిపాదన చేసి మరి పోటీకి పరాస నుండి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓఎన్జీసీ కార్యకలాపాల వలన నష్టపోతున్న మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఓఎన్జీసీ డ్రడ్జింగ్ పనుల వలన కాకినాడ పరిసర ప్రాంత మత్స్యకారులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, నష్టపోతున్న మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథన్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో ఎంఎస్ఎన్ చార్టీస్ నుండి మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ జిల్లా కాకినాడలో మత్స్యకారుల మద్దతు కోసం గౌరవ శాసనసభ్యులు సోదరులు కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు సోదరులు కన్నబాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు, మత్స్యకార నాయకులందరూ కాటాడి జానకి గారు సోదరులు అందరూ కలిసి మత్స్యకారులు మీరు చూస్తున్నారు, మత్స్యకారులు అందరూ కూడా వారి జీవన వృద్ధి కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మరి దేశంలో ఓఎన్జీసీ యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం అనేక రకాలుగా జరుగుతోంది. బట్ కేజీ బేసిన్ కి వచ్చేటప్పటికి కాకినాడకి సంబంధించి కాకినాడ తీర ప్రాంతంలో 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరు దగ్గరికి రాకూడదని, సుమారు 500 కిలోమీటర్ల దూరంలో మరి వేటకు సంబంధించిన నిషేధాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. తరతరాలుగా మత్స్యకారులంతా కూడా జీవన వృత్తి అంతా కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నారు. మత్స్యకారుల జీవనం అంతా సముద్రంతో అనుబంధం అయి ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది మంచిదే, దానికి కావాల్సిందే. కానీ మత్స్యకారుల యొక్క జీవన వృద్ధికి ఏ విధమైన ఆటంకము లేకుండా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి అన్ని చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క వేటలో గాని వాళ్ళ జీవన వృత్తిలో గాని ఎక్కడ ఆటంకం లేకుండా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆధారం చూపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. మేమందరం కూడా మరి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి అందరూ కూడా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వారందరికీ మేమందరం కూడా కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, పద్మశ్రీ గారు, మేము అందరం కూడా మత్స్యకారులకి సంపూర్ణ మద్దతునిస్తాం. వారి వెన్నంటి ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వారితోనే పోరాటంలో ఉంటాం. ఆస్తిని రాయించుకుని మా కుటుంబ సభ్యులు నాకు ఆధారం లేకుండా చేశారని కుడుపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అడ్డంగి గ్రామంలో 39 సెంట్లు భూమి ఉందని కుడుపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు. కాకినాడ స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మాయిలు అమ్మాయి చిన్న అమ్మాయికి మొన్న విషయం ఆవిడకి చేయని ఇవ్వాలి. మరి ఇవ్వాలా లేదని చెప్పండి. కొడుకులు అలాగే ఇస్తలేదు అప్పుడు నాయన తీసుకున్నట్టు అక్కడ ఊరుకుంటారండి. చెప్పండి చెప్పు మరి అక్కడ మా అమ్మగారు వెంకటం అవుతే మా అమ్మగారికి 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అమ్మాయిలు లేరేనండి. మా అమ్మగారికి ఉన్న ఆస్తి అంతా రాయం చేసుకుని మొత్తం మా అమ్మగారిని అసలు పోషణ ఇల్లు కానీ చేయను కానీ ఏమీ లేకుండా రాయం చేసుకుని మా అమ్మగారు మాత్రం రోడ్డు మీద తోసేసారండి 3 కొడుకులు. అయితే మా అమ్మగారికి ఏ ఆధారమైనా ఏ పోషణ ఏమీ లేదు. అయితే ఆడపిల్లలు లేరని రాయం చేసుకున్నారు. అయితే మా నాన్నగారు అందులో కొంచెం మీద అడ్మిట్ చేయండి కట్నం ఇచ్చారు.
ఆ కట్నం కూడా ఏమీ లేకుండా ర్యాంక్ చేసుకుని ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదని ముగ్గురు కొడుకులు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన గుంటూరు పెదకాకాని రోడ్లో గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్ లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 7న జరగబోయే బహిరంగ సభకు సంబంధించి గుంటూరులో ఇండియా కూటమి నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్తిని రాయించుకుని మా కుటుంబ సభ్యులు నాకు ఆధారం లేకుండా చేశారని కొడుపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అడ్డంగి గ్రామంలో 39 సెంట్లు భూమి ఉందని కుడిపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు. కాకినాడ స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్లు నిత్యం నరేంద్ర మోడీ జపం చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న వీళ్లని 2024 ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, అలాగే జై భారత్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా విసికే పార్టీ, ఇంకా అనేక మంది భారత్ బచావో వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమొందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గద్దెదింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలు షర్మిల అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తుంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడం తథ్యమని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉండగా బీజేపీతో పొత్తుతో ప్రతిపక్ష పార్టీలు సైతం కుదేలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ విశ్లేషణలు ప్రతి ఒక్కటి మనం గమనిస్తే పాలకపక్షం ఇంటికి పోవడం ఖాయం. ప్రతిపక్షం కూడా కుదేలయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఇంటికి వెళ్తుంది. ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలవబోతూ ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ పేదల, వెనకబడిన తరగతుల పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారా అద్భుతంగా ఉన్నింది. ప్రతి పౌరుడు సంతోషంగా జీవించగలిగినారు. అదే రాజశేఖర రెడ్డికి వారసుడని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నట్టేట ముంచేసి ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు. కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు. ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ ఏ విధంగా కూడా ప్రజలు సుఖ సంతోషాలతో లేరు, నట్టేట ముంచేశారు. ఈ సందర్భంలో నిజమైన వారసురాలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి జీవితాశయం ఉందో, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, అదే ఆశయంతో ఈరోజు షర్మిలమ్మ గారు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేయాలనే ఏకైక లక్ష్యంతో తన సొంత పార్టీని కూడా వదిలి తన జీవితాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీతోనే నేను కలిసి నడుస్తాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తానని వచ్చినారు. కాబట్టి నిజమైన వారసురాలు షర్మిలమ్మ గారు. షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పోసుకుంది.
ప్రజా సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నినాదమని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేతురుమల్లి రామకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వారు పొందిన లబ్ధిని తెలిపే బుక్లెట్ ను అందజేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లోని పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ ను రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటుగా దంపతులకు నూతన వస్త్రాలను కూడా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పట్టాలు ఇచ్చే గాని పోటీ చేయని చెప్పి చెప్పడం, దాని పర్యవసనంగా ముఖ్యమంత్రి గారు మరి ఒంగోలుకు సంబంధించి 231 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకి డబ్బులు కేటాయించడం జరిగింది. ఒక ఇల్లు మరి ముందులుగా ఈశాన్య ప్రాంతం కాబట్టి మొట్టమొదటిగా 9వ డివిజన్లోనే స్టార్ట్ చేయడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పట్టాలను కూడా 9వ డివిజన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మీరందరూ కూడా పగలు రాత్రి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మీకు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు అవన్నీ కూడా అదే ఆ రోజు చెప్పినట్టుగా నేను ఓకే ఆ రోజు ఏమన్నానంటే పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు చీరలు కూడా పెడతామని చెప్పా. తర్వాత మా ఆవిడనింది మనం పట్టాలు ఇచ్చేటప్పుడు చీరగా కాదు వాళ్ళ దంపతులు పెట్టాల గుడ్డలు అని చెప్పింది. మైనార్టీల అవసరాన్ని బట్టి హాస్పిటల్, స్కూల్, నీటి సమస్యపై బాధ్యత తీసుకుంటాను అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మేడికొండూరు మండలం తురకపాలెంలో ఆదివారం సాయంత్రం జరిగిన ముస్లిం నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బట్ ఈరోజు నేను వచ్చి చూసిన పరిస్థితులు చూస్తూ ఉన్నా. నేను వందల మంది ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ఉన్నాను. నన్ను ఆఫీస్కి వస్తున్నారు కలవటానికి. వాళ్ళు చూపించేటువంటి ఫోటోలు, వాళ్ళ సమస్యలన్నీ వింటూ ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఇంత పేదరికంలో ఉన్నారు ఈ ముస్లిం సోదరులు అంటే ఈ సమాజాన్ని చూస్తే ఒక సిగ్గు వేస్తూ ఉంది. మరి ఇంత ఎందుకు ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మీరు చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటిసారి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి బుడేఖాన్ గారిని అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ రోజున. ఇది వాస్తవం. అంతకుముందు ముస్లింలకి ప్రాతినిధ్యం అంతగా ఉండేది కాదు. తర్వాత లాల్ జాన్ బాషా గారిని మరి గుంటూరు పార్లమెంటులో పోటీ చేయించి మరి యోధుడైనటువంటి ఎన్జి రంగారావు గారి మీద గెలిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో కూడా ఆయనకి చేయించి రాజ్యసభకి పంపించి ఒక నేషనల్ లీడర్గా లాల్ జాన్ బాషా గారిని ముస్లింలను రిప్రజెంట్ చేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఈరోజు అడుగుతూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఒక్క వ్యక్తినైనా అలా తయారు చేశారా అని అడుగుతూ ఉన్నాను. నాకైతే కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు అంటే ఏనుగు దంతాలతో సమానంగా చూడాలి ఆయన్ని. కనిపించే దంతాలు వేరు, ఆయన లోపల నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మార్చి నెల 1, 2 తేదీల్లో పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును అక్రమార్గాన వైసీపీ నాయకులు పంపిణీ చేశారు. అది కూడా ఇంటింటికి వెళ్లి వాలంటీర్ పంపిణీ చేయాల్సిన సొమ్మును పార్టీ ఆఫీసుల వద్ద, సత్రాల వద్దకు పిలిచి వైసీపీ నాయకులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి ఇచ్చారంటూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం చేశారు. దీనిపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ
జనసేన నాయకులతో కలిసి భీమవరం కలెక్టరేట్కి వెళ్లి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు ప్రశ్నలు సూటిగా నేను అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పింఛన్ల సొమ్ము దగ్గర నా నియోజకవర్గంలో 6,40,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎట్లా పోయాయి? దయవుంచి దీనికి మీరు సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, ఏదైతే పాపం వృద్ధులు, వయసు పైబడినటువంటి వాళ్ళు, భర్త చనిపోయిన వితంతువులు, నడవలేనటువంటి దివ్యాంగులన్న ఉద్దేశంతో కదా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి అటువంటి వాళ్ళని అందరూ కూడా సత్రాల దగ్గరికి, కార్యాలయాల దగ్గరికి పిలిచి మీటింగులు పెట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫ్యాన్ గుర్తుకోటేయమని మరి సత్రాలలో మీటింగులు పెట్టి ఎట్లా పింఛన్లు ఇస్తారు? దీనికి సమాధానం చెప్పండి. నెంబర్ 2. మూడవది, ఏదైతే ప్రభుత్వానికి అంటే మా అందరి కష్టార్జితంతో, శ్రమతోటి, మా పన్నులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే పింఛన్ల ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉన్నారో అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపిస్తూ ఉన్నారు. ఆయన గెలిపించండి అని చెప్పి పింఛన్ల సొమ్ము అట్లా మీరు ఎట్లా దుష్ప్రచారం చేసి ఇస్తారు అని చెప్పి దయవుంచి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగా. ఇదేదో వేగ్గా నేను ఏదో తెలుగుదేశం పార్టీగా వేగ్గా నేను చెప్పలా, చాలా ప్రూఫ్స్ తోటి, అంటే ఏదైతే వాళ్ళు వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 3,000 రూపాయలు వాళ్ళకి చేతుల్లో పెడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవైతే మాటలు మాట్లాడారో, ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, గోపి గారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తున్నామని ఏదైతే వాయిస్ రికార్డులన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ రికార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఫొటోస్ తోడు సహా మరి ఇవ్వడం కూడా జరిగింది. అంచేత ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ కమిషనర్, ఆ ఎంపీడీఓస్, పాలకొల్లు మండలం, పొడూరు మండలం, ఎలమంచిలి మండలం 3 ఎంపీడీఓస్, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ 4 ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. తదుపరి విచారణ జరిపి, సస్పెన్షన్ అనంతరం విచారణ జరిపి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సొమ్ముని ఏదైతే పార్టీ పరంగా ఇచ్చి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే 48 గంటలు వేచి ఉంటా. తర్వాత ఇదే కలెక్టర్ ఆఫీస్ లో కూడా దర్శన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియదు. నారీ శక్తి వందన్ మార్దన్ గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లాడ్జ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన 2K వాక్ లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలోపేతం అయ్యేందుకు అనేక పథకాలను భారతదేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తెలిపారు. భారత మాతను పూజించుకునే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందన్నారు. మహిళలకు నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, మహిళలందరూ సంతోషంగా ఉన్నారని వారన్నారు. నారీ శక్తి వందన్ పేరుతో ఈరోజు 2K వాక్ నిర్వహించాము. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం గుంటూరు మహిళా మోర్చా ఆధ్వర్యంలో నాగమల్లేశ్వరి గారు, అలానే మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూపరాణి గారు, రేణుక గారు, మోనికా గారు, లక్ష్మీప్రసన్న గారు, కళ్యాణి గారు, మహాలక్ష్మి గారు, పావని గారు, ఇన్ఛార్జి విజయశ్రీ గారు, అందరి ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే నారీ శక్తి వందనం అనేది ఒక స్లోగన్, ఒక మహిళలకి గౌరవించడం అనేది ఒక నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో చెల్లుబాటైంది. అనేక సంవత్సరాలుగా మరి యూపీ ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పాలన నడిస్తే ఎక్కడ కూడా మహిళలకి తగిన స్థానం ఇవ్వలేదు. వారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఒక మహిళ సోనియా గాంధీ ఉంటే మరి ఎన్నో విమర్శలకు లోనైన నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల చిత్తశుద్ధితో అనుకున్నది సాధించారు. మోడీ గ్యారంటీ మహిళల అభివృద్ధి, 33% రిజర్వేషన్తో పాటు మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని గుర్తించి మరి మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు 6,000 రూపాయలు వేయటం, ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వటం, మరి పుట్టిన తర్వాత పిల్లలకి వ్యాక్సిన్ వేయటం, పౌష్టికాహారం అందించడం, 5 కేజీలు బియ్యం అందించడం, పిల్లలకు ఉచితంగా చదువు నేర్పడం, సర్వశిక్షణ అభియాన్ పేరుతో పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కోసం స్కూల్లో ఇబ్బంది పడుతుంటే అక్కడ స్కూల్ బాత్రూమ్ కట్టడం, మహిళలు బహిర్భూమికి వెళ్తుంటే అక్కడ బాత్రూమ్ ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చి కట్టడం, మరి పొగతో చాలా ఇబ్బంది పడుతుంటే ఉజ్వల పథకం పేరుతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి అందజేయటం, అలానే రిజర్వేషన్ కల్పించడం, మహిళలకి రిజర్వేషన్తో పాటు ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాక్ని తీసుకొచ్చి వారి యొక్క జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తును చూశారు. అలానే మహిళలు తన శక్తి మీద నిల్చోవడం కోసం విశ్వకర్మ యోజన, ముద్రా లోను, అలానే
అనేక రకాల పథకాల ద్వారా ఈ శ్రామ్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వారి యొక్క భవిష్యత్ బంగారు బాట వేయాలని. ఎందుకంటే భారతదేశంలో మహిళని గౌరవిస్తుంటాం. 2047 సంవత్సరానికి విశ్వగురువు అవ్వాలంటే మహిళా శక్తి అవసరం. అందుకని శక్తి వందన్ పేరుతో మహిళలకి అనేక రకాల కార్యక్రమాలు ఇస్తూ వారికి రిజర్వేషన్ తేవటం, రానున్న రోజుల్లో మహిళలకి ఎడ్యుకేషన్లో కానీ అన్నిట్లో కూడా తగిన స్థానం ఇస్తూ మరి రాష్ట్రపతిని ముర్ము గారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మరి రాష్ట్రపతి మీద పీఠం మీద కూర్చోబెట్టడం, అలానే ఇస్రో శాస్త్రవేత్తలు మహిళలు ఉండటం, అనేక బ్యాంకుల్లో మహిళలకు ఇవ్వటం, అనేక రకాల ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వటం, ఆఖరికి మా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారనడానికి ఎటువంటి షేక్ లేదు. అందుకని ఈ సందర్భంగా ధన్యవాద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వం సిఐ నిషార్ బాషా. పలాసలో సిపిఐ పోటీ. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలు షర్మిల రెడ్డి సాహెబ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.